డాడీకేమో హైదరాబాద్ రావటం అంత ఇంట్రెస్ట్ లేదు. అక్కడ అలవాటు పడిపోయారు ఇంకా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటం అది అవసరం అనేది అక్కడే ఉండిపోయారు. సో ఇండస్ట్రీకి ఆయనకి చిన్న గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చినప్పుడు ఆయన కొంచెం సినిమాలకి తగ్గినాయి చెప్పాలంటే. ఆయన హైదరాబాద్ వచ్చి ఉంటే వుడ్ హ్యావ్ బీన్ వెరీ బిజీ. ఆయన అక్కడ రాకపోవడం వల్ల ఆ గ్యాప్ వచ్చింది. ఆ చిన్న గ్యాప్ లోనే టీవీ స్టార్ట్ అయింది. సో ఆ మధ్యలో ఆయన స్వాతికి ఆర్టికల్స్ రాసేవారు రెగ్యులర్ గా, స్వాతి వీక్లీలో. ఆయన పేరు మీద ఒక పేజ్ వచ్చేది, ఓంకార్ కాలం అని. సో ఆయన టు ఎంగేజ్ హిమ్సెల్ఫ్ ఆయన రైటింగ్స్ లో బిజీగా ఉన్నారు. అదే టైంలో ఈ టీవీ స్టార్ట్ అయింది, టీవీ సీరియల్స్ వచ్చినాయి. ఆయన స్టార్టింగ్ లో కూడా టీవీ సీరియల్స్ చేయటం ఏంటి, మన సినిమాలు కదా అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు రాడన్ అని రాధిక గారి ప్రొడక్షన్, ఇది కథ కాదు, ఇట్లాంటివన్నీ తీశారు. ఫస్ట్ ఆయన టీవీకి రాయడం స్టార్ట్ చేసింది రాడన్ టీవీ. అది కూడా రాధిక గారు పిలిచి, టీవీ ఏం తక్కువ కాదు, ద ఫ్యూచర్ ఇస్ టీవీ, అందుకనే మేము రాడన్ టీవీ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఇందులో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అన్నప్పుడు ఆయనకే దట్ వాజ్ అన్ ఐ ఓపెనర్. ఓకే, టీవీ తక్కువ కాదు, రాధిక గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సీరియల్స్ చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు, ఏదో పెద్ద విషయమే అని. దెన్ హీ స్టార్టెడ్ టీవీ జర్నీ. ఆచి చికెన్ మసాలా